నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. లష్కరే తోయిబా దండకారణ్యంలో ప్రవేశించిందా? అందుకేనా కేంద్ర బలగాలు, ఛత్తీస్గఢ్ పోలీసులు వీళ్ళందరూ కలిసి ఆపరేషన్ కగార్ పేరుతోటి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారా? కేంద్ర ప్రభుత్వం ఎందుకంత ఖచ్చితత్వంతో వ్యవహరిస్తుంది, యాక్యురసీతోటి వ్యవహరిస్తుంది, ఎందుకంత పట్టుదలగా ఉంది? ఎందుకంటే ఆపరేషన్ కగార్ అనగానే అక్కడ ఏదో 2500 మంది మావోయిస్టులు ఆ కర్రగుట్టల మీద జమై ఉన్నారు, గుమికూడి ఉన్నారు, వాళ్ళ కోసం ఆపరేషన్ అని. వాస్తవంగా వాళ్ళ కోసం కాదు. ఇది దండకారణ్యంలో లష్కరే తోయిబా తన ఫుట్ ప్రింట్స్ వేసుకుంది. స్పష్టమైన సమాచారం ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర ఉంది, రా దగ్గర ఉంది, అలాగే ఎన్ఐఏ దగ్గర కూడా ఉంది. ఎందుకంటే హైదరాబాద్లో ఎప్పుడైతే ఈ హడావుడి మొదలైందో ఇక్కడి నుంచి కొన్ని స్లీపర్ సెల్స్ కూడా దండకారణ్యం చేరుకున్నారు. కొందరు హైదరాబాద్లో 20,000 మంది స్లీపర్ సెల్స్ రకరకాల వృత్తుల్లో, ట్రేడ్స్లో ఉన్నారు. మీకు గుర్తుండే ఉంటుంది, కరెక్ట్గా 2 రోజుల క్రితం వెస్ట్ బెంగాల్లో ఒక బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. అతను బెచ్చగాడి రూపంలో ఉన్నాడు, అక్కడ బెగ్గర్ మాదిరి వెళ్ళాడు. అండ్ అన్నింటికి మించి మనం జాగ్రత్తగా డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏప్రిల్ 17 జనరల్ సయ్యద్ అసీం మునీర్ చేసిన ప్రకటన వాళ్ళ 4 తండ్రుల గురించి, 5 తండ్రుల గురించి, 6 తండ్రుల గురించి మాట్లాడాడు. 4 fathers, 5 fathers, 6 fathers, ద్విజాతి సిద్ధాంతం గురించి మాట్లాడాడు. అప్పటికే దే హ్యావ్ సెంట్ లష్కరే తోయిబా టెర్రరిస్ట్ టు ఇండియా, వేరియస్ ప్లేసెస్. వాళ్ళు దండకారణ్యంలో ఉన్నారు. ఇది చాలా కీలకమైన సమాచారం. కేంద్ర ప్రభుత్వం అంత పట్టుదలగా అక్కడే ఎందుకు చేయాల్సి వస్తుంది? ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులో ఒక పక్క తెలంగాణ పోలీస్ డినై చేస్తుంది, మేమేమి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదని. బట్ తెలంగాణ పోలీస్ నుంచే ఈ అక్కడ వర్క్ చేస్తున్న కేంద్ర బలగాలకి మొత్తం ఈ ఆహార సామాగ్రి కానీ ఇతరత్ర సాంకేతిక సహకారం కానీ అందుతుంది. ఇన్నోవేటబుల్ ఈరోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా 3 రాష్ట్రాల సరిహద్దు అది. ఆ మాటకు వస్తే తెలంగాణ, ఛత్తీస్గఢ్, అలాగే అటువైపు ఆంధ్ర నుంచి చూస్తే ఒరిస్సా, ఏఓబి బార్డర్ ఏరియా ఒక రకంగా చూస్తే భద్రాచలం, ములుగు, వెంకటాపురం, వాజేడు. ఒకసారి ఆలోచిస్తే 4 రాష్ట్రాలకు కనెక్ట్ అయి ఉన్న ఒక ప్రాంతం. అక్కడే ఎందుకు జరుగుతుంది? దండకారణ్యంలో ఆ ప్రాంతాన్ని లష్కరీ తోయిబా ఎందుకు ఎంచుకుంది? మీకు జాగ్రత్తగా గమనిస్తే మీకు మక్సర్ స్పేస్ ఏజెన్సీ, అమెరికా బేస్డ్ స్పేస్ ఏజెన్సీ నుంచి కొందరు పహల్గాం చుట్టుపక్కల ఉన్న 6-7 టూరిస్ట్ ప్రాంతాలకు సంబంధించిన యాక్యురసీతో కూడిన ఇమేజెస్, క్వాలిటీ ఇమేజెస్ రిక్వెస్ట్ చేశారు. అలాంటి ఏజెన్సీలు ఉన్నాయి, ఇప్పుడు స్పేస్ ఏజెన్సీలు ఉన్నాయి. బట్ ఒక దేశ సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించే తత్వంలో, అలాగే హాని కలిగించే వ్యవహార పద్ధతిలో ఎవరైనా అలాంటి శాటిలైట్ ఇమేజెస్ అడిగితే ఖచ్చితంగా ఆ రెస్పెక్టివ్ గవర్నమెంట్స్ నోటీసులోకి తీసుకెళ్ళాలి. జనరల్గా ఆ ఏజెన్సీకి వివిధ దేశాల ప్రభుత్వాలు క్లయింట్స్గా ఉన్నాయి. ఈవెన్ మనం కూడా, భారతదేశం కూడా చాలా సందర్భాల్లో వాళ్ళ నుంచి యాక్యురసీతో కూడిన ఇమేజెస్, శాటిలైట్ ఇమేజెస్ తీసుకున్న సందర్భం ఉంది. అండ్ అదే సందర్భంలో బయటకు వెలుగులోకి రాని నిజం ఏంటంటే దండకారణ్యానికి సంబంధించిన డీటెయిల్డ్ ఇమేజెస్ గురించి కూడా వాళ్ళకి ఎంక్వైరీలు వచ్చినాయి. దగ్గర 15-20 ఇమేజెస్ డిఫరెంట్ పార్ట్స్ నుంచి, వేరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి యాక్యురసీతో కూడిన ఇమేజెస్ వాళ్ళు సేకరించారట. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి, బిజినెస్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి బిఎస్ఐ ఒక కంపెనీ, పాకిస్తాన్ జాతీయుడు, అమెరికాలో సెటిల్ అయిన నేటివ్ పాకిస్తానీ, సెటిల్డ్ ఇన్ అమెరికా, ఒబైదుల్లా సయ్యద్. అతను ఆ తన కంపెనీతో సహా ఈ మక్సర్ స్పేస్ ఏజెన్సీలో పార్ట్నర్గా చేరాడు. ఇది జరిగి ఎన్ని నెలలు అయిందంటే ఒక 4-5 నెలలు. అసలు ఒక క్వశ్చనబుల్ ఇంటిగ్రిటీ ఉన్న సంస్థని ఆ పేరు చూడంగానే మనకు డౌట్ రావాలి. ఒబైదుల్లా సయీద్ అనగానే అమెరికా ఉత్తి పుణ్యానికి జీబ్రా లైన్ క్రాస్ చేసిన ఇండియన్ స్టూడెంట్స్ని ఇంటికి పంపించేసి డిపోర్ట్ చేస్తున్న అమెరికా, అలాంటి వాడు ఒక నేరగాడు 1 ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించి అమెరికాలో సాంకేతిక పరిజ్ఞానాన్ని, సాఫ్ట్వేర్ టెక్నాలజీని అక్రమంగా పాకిస్తాన్కి తరలిస్తున్నాడన్న అభియోగాలు ఎదుర్కొంటూ చికాగో ఫెడరల్ కోర్టులో దాని మీద తీర్పు వచ్చిన తర్వాత 1 ఏడాది పాటు శిక్ష అనుభవించి మళ్ళీ ఫ్రెష్గా మొన్న జనవరిలో కూడా అతని మీద ఇంకో కేసు నమోదైంది. ఇలా టెక్నాలజీ, ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ అండ్ టెక్నాలజీ అనే దీని మీద డీటెయిల్డ్ కేసు డైరీ ఉంది, సీడీ ఉంది అతని మీద. అతను వెళ్ళి ఈ మక్సర్ ఏజెన్సీలో పార్ట్నర్షిప్ కోసం వెళ్ళి పార్ట్నర్గా జాయిన్ అయ్యాడు. అతను జాయిన్ అయిన తర్వాత మొత్తం డీటెయిల్గా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న శాటిలైట్ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఇంపార్టెంట్ లొకేషన్స్, హిలీ టెరైన్స్ కావచ్చు, వైటల్ ఇన్స్టలేషన్స్ కావచ్చు, అలాగే మిలిటరీ ఇన్స్టలేషన్స్ కావచ్చు, మిలిటరీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, స్కూల్స్ కావచ్చు, అలాగే
మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించిన ఇమేజెస్ వాళ్ళు వాళ్ళకి రిక్వెస్ట్ వస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. జనరల్గా ఆ ఏజెన్సీ ఇప్పటివరకు చేస్తూ వస్తున్న ప్రక్రియ ఏంటంటే, వాళ్ళు ఎవరైనా ఇమేజెస్ అడిగినా దానికి సంబంధించి పోర్టల్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు ట్రాన్స్పరెన్సీ కోసం. మక్సర్ ఏం చిన్న కంపెనీ ఏం కాదు, మంచి రికగ్నిషన్ ఉన్న సంస్థే. బట్ ఎవరి ప్రలోభానికి లోబడి అందులో ఈ ఒబైదుల్లా సయ్యద్ని పార్ట్నర్గా చేసుకుంది బిఎస్ఐ ఇంటర్నేషనల్ అనే ఒక బోగస్ సంస్థను నడిపే ఒబైదుల్లా సయ్యద్ని ఎలా పార్ట్నర్ చేసుకుంది. టెర్రర్ ఫండింగ్, ఇక్కడ ఇదే మనీ లాండరింగ్, టెర్రర్ ఫండింగ్ మళ్ళీ ఇక్కడ పనిచేస్తున్నాయి. మరి 17-18 సంస్థలు ఉన్నాయి, నిఘా సంస్థలు, వివిధ విభాగాలకు సంబంధించి నిఘా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ సంస్థలన్నింటికీ చీఫ్ తులసి గబార్డ్, ఆవిడ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ యుఎస్ఏ. మరి ఇలాంటి కీలకమైన అంశాలన్నీ ఆ నిఘా సంస్థలు జల్లెడపట్టి వాళ్ళ తులసి గబార్డ్కి నివేదిక ఇవ్వాలి కదా. లష్కరే తోయిబా ప్రత్యేకంగా ఆ ప్రాంతానికి వెళ్ళింది కాబట్టే ముందరే సమాచారం అందుకున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ అలర్ట్ చేశాయి తెలంగాణ, అలాగే ఒరిస్సా యాజ్ వెల్ ఛత్తీస్గఢ్, ఈ రాష్ట్ర ప్రభుత్వాలని. ఈ మధ్యలోనే ఈ ప్రాంతం అంతా ఉంది. ములుగు, వాజేడు, వెంకటాపురం, ఈ ప్రాంతాల్లో కర్రగుట్టల దగ్గర 2500 మంది మావోయిస్టులు జమ అయ్యారని. మావోయిస్టులు కాదు, వాళ్ళు లష్కరే తోయిబా ఉగ్రవాదులు. అక్కడ ఉన్నది వాళ్ళకి ఆశ్రయం కల్పించింది కొన్ని మావోయిస్ట్ గ్రూప్స్కు చెందిన వాళ్ళు, అందరూ మావోయిస్టులు కాదు. సో వీళ్ళ ఆశ్రయంలో, మావోయిస్టుల ఆశ్రయంలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు అక్కడ ఎంటర్ అయ్యారంటే 4 రాష్ట్రాలకి ముప్పు. ఇక్కడ మనం స్పష్టంగా గమనించాలి. తెలంగాణకి ముప్పు, ఛత్తీస్గఢ్కి ముప్పు, ఆంధ్రాకి ముప్పు, ఒరిస్సాకి ముప్పు. అల్లకల్లోలం చేసి సౌత్లో ఒక టెర్రర్ క్రియేట్ చేయడం కోసం చేసిన పెద్ద వ్యవహారం. దీనికి సంబంధించిన దండకారణ్యం ఇమేజెస్ కూడా మక్సర్ ఏజెన్సీ ద్వారా వీళ్ళందరికీ టెర్రరిస్ట్ గ్రూప్స్కి ఫస్ట్ వెళ్ళింది ఎవరికంటే పాకిస్తాన్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి వెళ్ళింది, PAEC, వీళ్ళకి వెళ్ళిన ఇమేజెస్. దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించింది. ఆ ఏజెన్సీ ఎలా ఇచ్చిందో మన వైటల్ ఇన్స్టలేషన్స్కి సంబంధించి, మన మిలిటరీ ఆపరేషన్స్ జరిగే క్యాంప్స్ గురించి, అలాగే మిలిటరీ ఆధ్వర్యంలో నడిచే స్కూల్సు, హాస్పిటల్స్ అండ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఆ మాటకు వస్తే హైదరాబాద్లో ఉన్న కొన్ని వైటల్ ఇన్స్టిట్యూషన్స్ మీద కూడా ఇమేజెస్ కూడా క్యాప్చర్ చేసింది మక్సర్ ఏజెన్సీ. ఎప్పుడు క్యాప్చర్ చేసింది? టెర్రర్ ఫండింగ్ తోటి ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఒబైదుల్లా సయీద్ ఎంటర్ అయిన తర్వాతే ఈ ఇమేజెస్ క్యాప్చర్ చేయటం, పాక్ అటామిక్ ఎనర్జీ కమిషన్కి ట్రాన్స్ఫర్ చేయటం. వాళ్ళతో పాటు ఈ టెర్రర్ గ్రూప్స్కి లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, ఇంకా హిజ్బుల్ ముజాహిదీన్, అలాగే ఐసిస్, హమాస్, ఈ 5టికి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. వాళ్ళల్లో ఉన్న ఇంటలెక్చువల్స్, టెర్రరిస్ట్లో ఉన్న ఇంటలెక్చువల్స్ దీన్ని తీసుకొని వాటి ఆధారంగా ప్లాన్స్ డిజైన్ చేస్తున్నారు, ఎలా అటాక్స్ చేయాలనే దానికి సంబంధించి. కర్రగుట్టల్లో ఇంత పెద్ద ఎత్తున జల్లెడ పట్టడానికి గల కారణం అది. లష్కరే తోయిబాకి, దండకారణ్యానికి ఉన్న అనుబంధం అది. కేవలం మావోయిస్టులని టార్గెట్ చేసైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రంగంలోకి దిగలేదు, తన బలగాల్ని రంగంలోకి దింపలేదు. అండ్ యాజ్ వెల్ కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా స్పష్టమైన ఇన్పుట్స్ ఉన్నాయి. వాళ్ళ GPS మ్యాపింగ్తో సహా టెర్రరిస్టులు ఎక్కడ బస చేశారు ఏంటి అనేది దండకారణ్యంలో. ఇంత జరిగిన తర్వాత దండకారణ్యంలో మరి జల్లెడ పట్టరా కేంద్ర ప్రభుత్వం? అండ్ లష్కరే తోయిబా లింక్స్ ఎలా వచ్చాయి అంటే, హైదరాబాద్లో ఉన్న స్లీపర్ సెల్స్ ద్వారా లష్కరే తోయిబా లింక్స్, స్లీపర్ సెల్సే వాళ్ళకి దండకారణ్యాన్ని సేఫ్ జోన్గా చూపించారు. మరి ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, మరి లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. అయితే కొన్ని డిస్క్లోజ్ చేయదగిన ఆపరేషన్స్ ఉంటాయి, కొన్ని డిస్క్లోజ్ చేయలేని ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం బహుశా మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి ఉండొచ్చు, పోలీస్ పెట్టి ఉండొచ్చు, తెలంగాణ పోలీస్ పెట్టి ఉండొచ్చు, ఆంధ్ర పోలీస్, ఛత్తీస్గఢ్, అలాగే ఒరిస్సా పోలీస్ కూడా పెట్టుండొచ్చు. బట్ వీళ్ళందరూ సమన్వయం ఉన్నా సరే కేంద్ర బలగాలు రంగంలోకి దిగితే కానీ, కేంద్ర నిఘా సంస్థలు రంగంలోకి దిగితే కానీ ఆపరేషన్ కగార్లో LET లింక్స్ ఏంటనేవి ఎస్టాబ్లిష్ చేయడం కష్టం. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఘా సంస్థలన్నీ కూడా, భారత ప్రభుత్వ నిఘా సంస్థలన్నీ కూడా ఇప్పుడు మక్సర్ స్పేస్ ఏజెన్సీస్ తోటి టచ్లో ఉన్నాయి. మరింత అదనపు సమాచారాన్ని అక్కడి నుంచి సేకరిస్తున్నాయి. అండ్ నో డౌట్ LET ప్రజెన్స్ అయితే అక్కడ ఉందనే నిర్ధారణకు వచ్చారు కాబట్టి ఇంత భారీ ఎత్తున చుట్టుముట్టి ఈ ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారనేది మనకి అవగతం అవుతున్న విషయం. అండ్ టెర్రర్ ఫండింగ్ ఎలా జరుగుతోంది, ఈ భద్రాచలం, వాజేడు, వెంకటాపురం, ములుగు, ఈ 4 సెగ్మెంట్ల మధ్య, 4 మండలాల మధ్య ఎవరికి టెర్రర్ ఫండింగ్ అందుతోంది, ఇది కూడా ఇప్పుడు నిఘా సంస్థలు దృష్టి పెట్టి సేకరిస్తున్నాయి.
బట్ అందుకుంటున్న వాళ్ళు ఇక్కడ అక్కడి లోకల్సా, లేకపోతే హైదరాబాద్ నుంచా, లేకపోతే మరే ప్రాంతం నుంచా? గుజరాత్ గాంధీనగర్‌లోని కొన్ని ఉగ్రమూకలు అక్కడ మారు పేర్లతోటి, హిందువుల పేర్లతోటి వాళ్ళు ఈ వ్యవహారాలు నడుపుతున్నట్ట అక్కడికి చేరినాయా? ఇవన్నీ కూడా దర్యాప్తులో తేలుతాయి. సో ఒకటి మాత్రం స్పష్టంగా అర్థమవుతున్న విషయం ఏంటంటే, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఆపరేషన్ కగార్ తేల్చి చెప్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.